హైదరాబాద్ శివారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా చెబుతున్నారు. తాజాగా ప్రతాప్ సింగారంలోని శ్రీమేధ హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీలో 4 దుండగులు 3 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఒకే రోడ్లోని 2 ఇళ్లు టార్గెట్ చేసిన దొంగలు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. సుమారు 3 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. మరో ఇంటికి కూడా చోరీ చేసే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండడంతో దుండగులు ఆటలు సాగలేదు. దీంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ మొత్తం తతంగం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. 4 వ్యక్తులు ముఠాగా వచ్చి ఒకరు బైక్పై నిఘా ఉంచగా మిగిలిన 3 లోపలికి వెళ్లినట్టు దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం 2 రోజుల క్రితమే ఇదే ప్రాంతంలో 8 ఇళ్లలో వరుస దొంగతనాలు జరిగాయి. వరుస ఘటనలతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం వేట సాగిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ప్రతాప్ సింగారంలో శనివారం తెల్లవారుజామున 3 ఇళ్లలో 3 దొంగతనానికి పాల్పడినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఒకసారి మనం ఇంట్లో ఉన్నాము, దొంగతనం జరిగినటువంటి ఇంట్లో అంతా ఆ బీర్వాలో ఉన్నటువంటి బట్టలు అవన్నీ కూడా చెల్లా చెదురు చేసి బీర్వాలో ఉన్నటువంటి నగదు, బంగారం, వెండిని తీసుకువెళ్లారు. వెంటనే ఆ 3 వ్యక్తులు పరారవుతున్నటువంటి విజువల్స్ కూడా సీసీ కెమెరాలో క్యాప్చర్ అయ్యాయి. ప్రస్తుతం మనతో పాటు ఇంట్లో బంగారము, అదేవిధంగా డబ్బు, నగదు పోయినటువంటి ఇంటి ఓనర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకనంటే బీర్వాని బ్రేక్ చేసి గేట్ని కూడా తాళం బ్రేక్ చేసి లోపలికి వచ్చారు. అసలు ఏమేమి ఇంట్లో ఉన్నాయి, ఎప్పుడు జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది? మా హస్బెండ్ 10 o'clock వచ్చింది మేడం. మేము ఫ్రైడే రోజు 5 o'clock వెళ్ళాం అమ్మ వాళ్ళ ఇంటికి. 5 o'clock వెళ్ళినాం. మా హస్బెండ్ ఇలా క్రికెట్ మ్యాచ్ ఉందని 10 o'clock ఇంటికి వచ్చిండు. బ్యాగ్ ఇస్తే ఇంటి దగ్గర పెట్టు అంటే నేను ఇంటికి వెళ్ళాను, స్టేడియంకి వెళ్తానంటే బ్యాగ్ పెట్టేసి అని చెప్తే ఇంటికి వచ్చేసరికి ఒక డోరు పెట్టింది, ఒక గేట్కి లాక్ తీయలేదు. లాక్ అలానే ఉంది. మా హస్బెండ్ లాక్ తీసి బ్యాగ్ అక్కడ పెట్టిండు. ఒక డోర్ ఓపెన్ ఉంది, ఒక డోరు ఓపెన్ పెట్టింది, ఒకటి ఓపెన్ ఉన్నది. బ్యాక్ సైడ్ డోరు ఓపెన్ ఉన్నది. బెడ్రూమ్ది విండో మొత్తం క్లోజ్ చేసి బట్టలన్నీ హాల్ దాకా మొత్తం బాక్సులు అన్నీ గోల్డ్, సిల్వర్ అన్ని మనీ కూడా అన్ని తీసుకుపోయినారు. పిల్లలకి ఆర్డినెన్స్ గ్యారంటీ ఉంటే కూడా గవి కూడా అట్లీస్ట్ అవి ల్యాండ్ పేపర్స్ను అన్ని బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్లారు. సార్ 10 o'clock మా హస్బెండ్ వచ్చేసరికల్లా ఇవన్నీ అసలుకి టెన్షన్ అయింది. మాకు ఇలాంటివి ఎప్పుడూ తెలియదు. మంచి గవర్నమెంట్ సహకరించి మాకు కొంచెం హెల్ప్ చేయాలని కోరుతున్నాం. వాస్తవానికి మీరు మధ్యతరగతి వాళ్ళు, సో ప్రతి రూపాయి కూడా కూడబెట్టుకొని అన్ని పిల్లల కోసం చేస్తారు. అవును మేడం. ఇప్పుడు అవి పోగొట్టుకున్నారు, పిల్లలకి ఏమీ లేనటువంటి పరిస్థితి. అవును, ఇప్పుడు పిల్లలకి ఒక్కొక్కటి కూడబెట్టి పొదుపు చేసినవి అవి కూడా తీసుకెళ్లారు. చిన్నవి వింటున్నారు, చిన్న పిల్లలకి పెట్టి చిన్నప్పుడు జ్ఞాపకార్థం గిన్నెను, గొలుసు కూడా అన్నీ తీసుకొని వెళ్ళారు. గోల్డ్ చైన్, రింగ్స్ చిన్న గవి కూడా ఎందుకు అట్లీస్ట్ అవి పెడితే కూడా అన్ని లాగా ఆల్మార్ మొత్తం తుక్కు వేసేసి చేశారు మేడం. అంటే మీ బాధ ఎవరు కూడా తీర్చలేరు. వాస్తవానికి మీరు బాధపడుతుంది కూడా కనిపిస్తుంది. సో బంగారం గ్రామ్ కొనాలన్నా సరే ఈరోజు 10,000, 15,000 రూపాయలు ఉంది. సో ఎంత గోల్డ్ పోయింది, ఎంత సిల్వర్ ఉంది, ఎంత నగదు పోయింది? సిల్వరు 15K అబోవ్ ఉంది మేడం. గోల్డ్ అయితే పాపలవి బర్త్డేకి వచ్చిన రింగ్స్ ఉంటాయి కదా మేడం, ఒక 5. పాపకి మమ్మీ చైన్ వేసింది అద్దతుల్లో. ఆ చైన్ పువ్వులు అవి కమ్మల పిల్లలకు అవుపిస్తున్నాయి మేడం. కింది జుమ్కీలు ఉంటాయి కదా, అవన్నీ ఒక దగ్గర వేసిన తర్వాత మనీ ఉన్నప్పుడు చేయించుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు అంత ఇబ్బంది అని తర్వాత వేయించుకుందామని అన్నీ ఒక దాంట్లో వేసి పెట్టిన. పిల్లలకి షిరిడి పోదామని కిడ్డీ బ్యాంకులు 10 రూపీస్ కాయిన్స్, 20 రూపీస్ కాయిన్స్ గిన్ని కౌంట్ చేయం కదా మేడం మనం వేసినవి. ఆ పోస్ట్ ఆఫీస్ చిన్న కిడ్డీ బ్యాంకులోకి వెళ్ళి తీసేసి ఒక పర్సులు వేసి పెట్టిన. పర్సు తీసుకెళ్ళిండు. పాత పట్టీలు ఉంటాయి, ఇంకా సిల్వర్ కాకుండా గోల్డ్ న్యూ కాకుండా పాత పట్టీలు కూడా అవి న్యూ తీసుకుందామని పాత తెగిపోయినాయి ఉంటాయి పిల్లలవి. అవి 4 జతలు ఉండేవి. కళ్ళు వేసిన గజ్జలు కూడా పిల్లలు ఉక్కుతుంటే గజ్జలు కూడా దొరికినాయి. అవన్నీ తీసేసుకొని పర్సులు పడేసారు. స్లిప్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. రింగ్స్ బాక్సులు కూడా ఉన్నాయి. రింగ్స్ తీసేసిండు, బ్యాగ్లో వేసేసుకున్నాడు. రింగ్స్ బాక్సులు పడేసేసి. వాస్తవానికి అవన్నీ కూడా ఒక స్వీట్ మెమరీస్, మీకు పిల్లలతో గుర్తున్నటువంటి జ్ఞాపకాలు అవన్నీ కూడా తీసుకెళ్ళడం చాలా బాధాకరంగా ఉంది. ఏంది మాకు అలాంటి సిచ్యువేషన్ రావడం ఏందని బాధ అనిపిస్తున్నాడు. అంటే వాస్తవానికి మీరు బంగారాన్ని పోగొట్టుకున్నారు. ఒకవేళ ఇంట్లో పిల్లలుండి మీరుండి అసలు సిచ్యువేషన్ ప్రాణాలు తీసి అప్పుడు ఏం చేయగలుగుతాము? మనుషులు ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళైనా పిల్లలే అయిన ప్రాణాలు
ప్రాణాలతో చెలగాడడం ఏంది, అలాంటి కష్టం చేత కాకుండా ఈ అందరి ఇళ్ళ మీద సొమ్ము తీసుకోవడం, ఇట్లా దొంగతనం చేసి కష్టం చేసుకొని బతకాలి. మంది ఇళ్ళ మీద వాడి ఇట్లా మోసం ఇట్లా చేస్తే దగా ఎందుకు? 2 రోజుల క్రితమే చెంగిచెర్ల 8 ఇళ్లలో కూడా దొంగతనం జరిగింది. అక్కడ కూడా బంగారం, క్యాష్, అదేవిధంగా సిల్వర్ ఎత్తుకెళ్ళారు. ఆ విషయం మీకు తెలిసిందా? అన్నీ యూట్యూబ్లో ఇప్పుడు అప్లోడెడ్ ఇస్తూనే ఉంటారు కదా మేడం, ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేస్తూనే ఉంటాము. అన్ని ఊర్లకి బ్యాగులు వేసుకొని పోవాలంటే మేము యాక్చువల్గా పండుగ ఫెస్టివల్స్ కూడా మేము వెళ్ళము. దసరాకి వెళ్ళము, సంక్రాంతికి వెళ్ళము. మా ఇంటికాడ మేము చేసుకొని తెల్లారి ఏదో ఒకటే నైట్ వాళ్ళ డాడీ లేనిది మా పిల్లలు ఉండరు, ఆ నైట్ పోయేసి పొద్దున్నే వచ్చేస్తాం మేము. ఏ అక్క దగ్గర చెల్లెల ఎక్కడికి ఊరికి వెళ్ళకం మేము. మమ్మీ వాళ్ళు భువనగిరి, అక్కడికి వెళ్ళేసి వస్తాం అంతే. 1 డే కూడా ఉండం. నైట్ వెళ్తాము, మార్నింగ్ మధ్యాహ్నం వరకు వచ్చేసేస్తాం. పిల్లలకి సంబంధించినటువంటి గోల్డ్ కూడా చాలా మెమరబుల్గా మేము చిన్నప్పటి నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా దాచుకున్నాము అని చెప్తున్నారు. అసలుకి తను ఇంటికి వచ్చేసరికి కండిషన్ ఎలా ఉంది, ఇంటి కండిషన్ అనేది అడుగుదాము. అసలు మీరు ఇంట్లోకి రాగానే మీకు బయటనే అర్థమైపోయిందో? ఇంటికి రాగానే మేడం గేట్ తాళం తీసాను, హెల్మెట్ పెట్టుకొని వచ్చిన లోపలికి. ఫుల్ ఉంది హెల్మెట్, ఏదో గేట్ తాళం తీసి లోపలికి వచ్చేవారు. డోర్ ఓపెన్ ఉంది, కిటికీ ఓపెన్ ఉంది, ఇంకా డోర్ ఓపెన్ ఉంది. ఆ కిటికీకి ఇక్కడ చూసేవారు మొత్తం ఓపెన్, బట్టలు ఇటుకని అక్కడ వేసేసారు మేడం. ప్లాట్లు డాక్యుమెంట్లు అన్ని ఇక్కడ అక్కడ కవర్ వేసి ఏడ పడతాడో పడేసిపోయారు మొత్తం. అంటే మీరు సీసీ కెమెరా చూసారు కదా, అందులో అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళుగా ఉన్నారా, లేకపోతే వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి? లోకల్ కాదు మేడం, ఇక్కడ లోకల్ వాళ్ళు కాదు మేడం. వాళ్ళు బయట వాళ్ళు ముస్లిం వాళ్ళకు గడ్డం ఉన్నది, వాళ్ళకు ఇక్కడ వాళ్ళు కాదు మేడం. వాళ్ళు వాళ్ళు ఇష్టమాటుకు వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ వచ్చారా ఎట్లా తెలియదు. కానీ నేను 10కి వచ్చాను మేడం, బరాబర్ 10కి వచ్చేవారు. మొత్తం పర్సన్ అయినా ఇంటిగా డోర్ తీయాలంటే లోపల రావాలంటే భయం అయిపోయింది మేడం. మా అన్నకు అందరు ఫోన్ చేసి అందరూ వచ్చినాక మళ్ళీ పోలీసులు వచ్చినాక లోపలికి వచ్చినాయి మేడం. అప్పటికే అన్ని కూడా తీసుకెళ్ళిపోయారు, డోర్స్ ఓపెన్, అన్నీ ఓపెన్ పెట్టేశారు మేడం. ఫ్యాన్లు వేసారు, లైట్లు వేసారు, అన్నీ ఓపెన్ పెట్టారు. ఇక నాకు భయం అయ్యి లోపల రాలేదు. ఏ టైం వరకు జరిగి ఉండొచ్చు ఇది? నైట్ 2:30, 3 వరకు అయిపోయింది మేడం. ప్రతాప్ సింగారంలో జరిగినటువంటి దొంగతనంలో 2:30-3 గంటల ప్రాంతంలో శనివారం వచ్చారు. ఎవరు ఇంట్లో లేనటువంటి సమయంలో వచ్చి ఇల్లంతా బట్టలు చెల్లా చెదురు పడేశారు. ఇంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా గోల్డ్, క్యాష్తో పాటు సిల్వర్ కూడా తీసుకువెళ్ళారు. మేము ఎంతో ఇష్టంగా పిల్లలు మెమరీస్గా దాచుకున్నటువంటి వాటిని కూడా దొంగలు దోచుకు వెళ్ళారు. మాకు ఆర్థిక సహాయం అందించాలి, ప్రభుత్వం నుంచి మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ కృష్ణతో సుజాత, ప్రతాప్ సింగారం.